ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేమైతే అప్పటికప్పుడే అమ్మ పట్టిన ఆ రోజే తినేసేవాళ్ళం. కొంచెం చేదుగా ఉన్నా సరే వేడివేడి అన్నంలో పెట్టేవారు మాట. బాగుండేది. ఇది కొలత అంటే మనకి ఉజ్జాయింపుని చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కూడా వేసేసాను. వీడియోలోకి ఎలా కనబడుతుందో తెలియదు కానీ ఎర్ర చింతపిక్కల భలే ఉంది. కారం మనకి పచ్చడి కారం కూడా నేను బయట నుంచి తెప్పించేసానండి, ఇంకా ఆడించలేదు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే నేను పచ్చిమిర్చి ముందేసుకొచ్చున్నాను. ఏంటనుకుంటున్నారా, మొన్నేమో చల్ల మిరపకాయలు అయిపోయాయండి. ఇంకా ఈ సీజన్లో వచ్చి మిర్చి బాగుంటాయి కాబట్టి ఇంకా నేను ఆవకాయ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఆవకాయ కోసం అని నేను ఒక కేజీన్నర మిర్చి అయితే తీసుకున్నాను. కేజీన్నర మిర్చి మనం అంటే కడిగేసుకుని కూడా నీడన ఆరబెట్టచ్చు. తడి తగిలితే బూజు వస్తుంది కాబట్టి నేను ఏంటంటే అంటే తుడిచేసుకుంటే బాగుంటుందని తుడుస్తున్నానండి. ఇవన్నీ తుడిచేసి మళ్ళీ ఏం చేయాలనే చూపిస్తాను. మళ్ళీ కొత్త సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో మళ్ళీ ఈ పచ్చడి అన్నమాట. అలా ఇంతకు ముందు కూడా పెట్టాను పచ్చడి, మొత్తం అయిపోయింది. అలా షేర్ చేసాను చాలామంది చుట్టాలకి, అది వెళ్ళిందన్నమాట. అమ్మకి అలాగ అందరికి అడిగి అంటే బాగుందని పచ్చడి మరీ పట్టుకుని వెళ్ళారన్నమాట. ఈసారి ఏంటంటే కేజీన్నర పచ్చడి అయితే పెడుతున్నానండి. నాకైతే ఈ పచ్చిమిర్చి ఆవకాయ అంటే మా చిన్నప్పటి నుంచి అలవాటు. మాకు అమ్మ బాగా పెట్టేవారు. కాలీఫ్లవర్ ఆవకాయ అని, పచ్చిమిర్చి ఆవకాయ అని పెట్టుకుంటూ ఉండేవారు. అలా అంటే అప్పటికప్పుడు ఇంకా ఈ మే నెల వచ్చేటప్పుడు మామిడికాయలు వస్తాయి కదా, అవి రాకముందు మాట ఈ లోపల ఈ పచ్చడి టేస్ట్ చేసేసి వాళ్ళం. పెరుగన్నంలోకి అది ఒక పచ్చిమిర్చికాయ అలా వేసుకొని నంచుని తిన్నా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఆవకాయ కింద బాగుంటుంది టేస్ట్. నేను ఇవన్నీ క్లీన్ చేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. అయితే అండి పచ్చిమిర్చి అయితే శుభ్రంగా క్లాత్తో తుడిసేసాను. ఇలా మనం మధ్యలోకి నాటు కింద పెట్టేసి, ఇలా నాటు కింద పెట్టడం వల్ల ఏంటంటే కాయ లోపలికి నిమ్మరసం వెళ్తుంది అన్నమాట. ఉప్పు కారం పీల్చుకుంటుంది, కాయ బిగుతుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు ఇందులో స్టీల్ బేషన్లోకి వేసేస్తున్నాను. ఇలా ప్రతిదీ నేను చీరేసి అందులో వేసేస్తానండి. ఇప్పుడైతే అండి పచ్చిమిర్చి అయితే నాట్లు పెట్టేస్తాను అన్నమాట. ప్రతి కాయకి పులుపు పీల్చుకుంటుందని ముందు కొంచెం నిమ్మరసం నేను 10 కాయలు తీసుకున్నానండి. 10 కాయలకి ఒక 6 కాయలు అయితే నేను రసం పిండేసి ఎండలో పెట్టాను అన్నమాట, కొంచెం దగ్గరగా చిక్కగా రావడానికి. అలాగే కొంచెం ఇక్కడ ఇందులోకి ఒక 3 కాయల చెక్కలు అయితే నేను రసం పీల్చుకుని పులుపు పీలుతుంది అన్నమాట. ఆ కాయ అప్పుడు కరుకుగా ఉంటుంది, పచ్చిమిర్చి బిగిస్తే అంటే మనకి క్రిస్పీగా కొంచెం పులుపుగా బాగుంటుందండి. అందుకని ముందే నానబెట్టేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చిని కూడా నిమ్మరసంలోని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేమైతే అప్పటికప్పుడే అమ్మ పట్టిన ఆ రోజే తినేసేవాళ్ళం. కొంచెం చేదుగా ఉన్నా సరే వేడివేడి అన్నంలో పెట్టేవారు అన్నమాట. బాగుండేది టేస్ట్ అయితేనే. ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఒకసారి నిమ్మరసం వేసాను కదా, ఇంకా బయట కూడా ఎండలో పెట్టానండి. నిమ్మరసం బయట ఎండలో పెట్టాను, ఆవాలు ఎండలో పెట్టుకున్నాము. ఇప్పుడు కేజీన్నర తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆవాల పొడి కొద్దిగా ఆడింది ఉంటే పక్కన పెట్టుకున్నానండి. ఇది కూడా వేసుకుందామని మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఫ్రీడమ్ వేరుశనగ నూనె ఆయిల్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. నేను మనం ఎంత నూనె పడుతుంది, అసలు ఏ నూనె అయితే బెస్ట్, ఇవన్నీ కూడా చెప్తాను అన్నమాట మీకు. అయితే మామూలుగా పచ్చళ్ళకైతే నువ్వుల నూనె అది వాడతారు, లేదంటే వేరుశనగ వాడతాం. ఈ రెండు తప్ప ఇంకా మిగతా నూనెలు ఏ వేసి పెట్టుకున్నా కూడా పచ్చడి బాగోదండి. నేనైతే వేరుశనగ నూనె అయితే వాడుతున్నాను ప్రజెంట్. అయితే ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇది నానాలన్నమాట, కొంచెం పులుపు పిండం కాబట్టి కాసేపు పక్కన పెట్టేసి అప్పుడు మిగతా ఆవాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆవాలు మిక్సీ పెట్టేస్తానండి. పొడి చేసేసి జల్లించి పక్కన పెట్టుకుంటాను. ఆవాలు అయితే నేను మిక్సీలో పెట్టేసి పొడి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది పొడి అయితేనే. ఇంకొక దెబ్బ పెడితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా నలిగితే సరిపోతుంది మనకి, ఇంకా జల్లించక్కర్లేదు. ఆల్రెడీ ఉంటే కొంచెం చెక్క ముక్క ఉంటే ఉంటుంది అక్కడక్కడ ఒకటి ఉంటే కనుక, లేకపోతే అది అవసరం లేదు. ఇలా మెత్తగా ఆడేసుకుంటాం కాబట్టి. నేనైతే పెద్ద ఆవాలు తీసుకున్నానండి, చిన్న ఆవాలు కూడా ఉంటాయి. మనకి ఊటకు తగ్గట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే కేజీన్నర మిర్చి తీసుకున్నాను కదా, నేను కొలతలో చెప్తాను మీకు, యూస్ఫుల్ అవుతుంది అది. మీకు చెప్తాను పచ్చడి కావాల్సినవి. వేరుశనగ నూనె, ఫ్రీడమ్ వేరుశనగ నూనె అండి నేను తీసుకుంది. అలాగే ఉప్పు, నిమ్మరసం, ఎల్లుల్లిపాయలు, మెంతులు, కారం, పచ్చికారం అండి, ఆవుపిండి.
ఇవైతే సరిపోతాయి. ఇప్పుడు నేను క్వాంటిటీ ఏంటంటే కేజీన్నర మిర్చి తీసుకున్నాను కాబట్టి మీరు ఒక అర కేజీ ఇది మనకి ఆవాల పిండి, అర కేజీ ఆవాల పిండి తీసుకోండి. అంటే కొలత అయితే నేనైతే ఇలా సాల్ట్ తోటి వేసుకుంటాను. లేదు అనుకుంటే కనుక మీరు అర కేజీ కింద వేసేసుకోండి. అక్కడ పావు కేజీ కారం వేసుకుంటే సరిపోతుంది. కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి ఊట ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పావు కేజీ పైన వేసుకోవచ్చు. అర కేజీ తక్కువగా పావు కేజీకి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఈ కేజీ లెక్కనే చెప్పేశాను. అయితే ఇప్పుడైతే నేను సాల్ట్ తోటి కొలుచుకుని ఆవు పిండి అయితే వేస్తున్నాను. ఇదిగోండి, చూపించమ్మా. నిమ్మరసం పిండేసాను కదా, అందులోనే వేసేస్తున్నాను అనమాట. ఊట కావాలి అనుకుంటే కనుక మీరు వేసుకోండి. కరెక్ట్గా అర కేజీ ఆవపిండి పట్టుతుంది. లేదంటే ఇలాగా ఆ ప్యాకెట్ ఒక అర కేజీ ఆవపిండి ప్యాకెట్ మీకు బయట దొరికేస్తే సరే, లేదంటే ఇలాగా గ్లాస్తో కొలుచుకోండి. ఇదిగోండి. తర్వాత కారం. కారం మన ఇష్టం అండి. నేనైతే పచ్చికారం తీసుకున్నాను. ఒక పావు కేజీ అయితే సరిపోతుంది. లేదు ఇంకొంచెం కారం ఎక్కువ తింటాము అనుకుంటే వేసుకోవచ్చు. ఇది కొలత అంటే మనకి ఉజ్జాయింపుని చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు కూడా వేసేసాను. కొద్దిగా మెంతులు కూడా. ఇదిగోండి, సాల్ట్ సగం దీనికి సరిపడిగా. కాలితో మళ్ళీ కలుపుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి, వేరుశనగ నూనె. ఇది మనకి డబుల్ ఫిల్టర్ అయ్యి వస్తుందండి. పచ్చళ్ళలోకి కూరల్లోకి కూడా నేను ఇది వాడుతున్నాను అనమాట. వేరుశనగ నూనె అయితేని మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుందండి. అంతేకాకుండా అండి మనకి ఒమేగా 6 ఫ్యాట్స్ కూడా ఉంటాయండి ఇందులోని. మనకి కేజీ నూనె పట్టేస్తుందో లేదో ఒకసారి కలుపుకొని చూసుకుందాం. చేయి పెడుతున్నాను. ఇంకా ఇలాంటప్పుడే ఇంక తప్పదు పచ్చళ్ళలోకి. ఇంకా కొంచెం కారం ఉంది, ఇంకొంచెం ఆవపిండి ఉంది, చూసుకుని నేను మిగతాది కూడా కలుపుకుంటాను. నూనె ఎంత పడుతుంది అన్నది కూడా మీకు చెప్తానండి. లాగేస్తుంది, నిమ్మరసం అది వేస్తాం కాబట్టి కేజీ పట్టేస్తుందండి ఆయిల్ అయితేనే. ఎంత కమ్మట వాసన వస్తుందో. వేరుశనగ నూనె ఎప్పుడు కూడా పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. వేరుశనగ లేదా నువ్వుల నూనె, ఈ రెండేనండి చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఎక్కువ నేను వేరుశనగ వాడతాను. ఇంకా మనకి నువ్వుల నూనె కొంచెం ఈగుట అనిపిస్తుంది. ఇంకా వేరుశనగ అయితే ఇంక చెప్పక్కర్లేదు, పచ్చళ్ళకి బెస్ట్ అన్నమాట. చూసారా, మొత్తం లాగేసింది. పచ్చిమిర్చి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రీడమ్ నూనె నేను చాలాసార్లు పచ్చళ్ళు అయి పెట్టానండి, మంచి టేస్టీగా బాగున్నాయి. ఇదిగోండి, ఒకసారి చూపించినాను. నాకు పెద్ద ఊట ఏమీ అనిపించట్లేదు అన్నమాట, సరిపోతుంది. కాబట్టి ఇది కూడా కొంచెం ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఈ కొద్ది కారం కూడా వేసేస్తున్నాను. అంటే గ్లాసున్నర వేసేసానండి. అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ అన్నమాట. అంటే పావు కేజీ వేసిన తర్వాత ఇంకొక కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక గుప్పుడు కేజీ నూనె పట్టేస్తుందండి. ఒకవేళ ఇంకా సరిపోతే కనుక నేను తర్వాత కూడా మళ్ళీ మూడో రోజుని ఏది తక్కువైనా మూడో రోజుని మనం కలుపుకోవచ్చు అన్నమాట. నూనె, పచ్చడికి ఉప్పు, మన కారం ఏం సరిపోలేదనిపించినా, ఊట తక్కువ అనిపించినా కూడా కలుపుకోవచ్చు. కానీ ముందే అయితే అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలిపేసుకుంటే బాగుంటుంది. మూడో రోజున కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఆయిల్ చూసారా, కరెక్ట్గా మనకి ఇంకా పట్టుతుంది. పచ్చిమిర్చి ఆవకాయ సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితేనే. ఇంకొంచెం మెంతులు పడతాయి, కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. అలాగే నిమ్మరసం, ఎండలో పెట్టిన నిమ్మరసం అండి. ఇది దగ్గరికంటే వచ్చింది. ఆల్రెడీ మనం ముందు కొంచెం 3 కాయల రసం పిండాం, ఇప్పుడేమో 6 కాయలది అన్నమాట. ఇది అంటే మనకి నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే ఆవకాయ ఫ్లేవర్ రావాలి. అంటే ఆవకాయ అంటే పులుపు, మామిడికాయలతో పెడతాం కాబట్టి పచ్చళ్ళు, కాబట్టి ఆ ఫ్లేవర్ రావాలి అంటే ఖచ్చితంగా నిమ్మరసం వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. కొన్ని పచ్చళ్ళలో చింతపండు గుజ్జు కూడా వాడతారు, అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే మట్టికి నిమ్మరసంతో అయితేనే బాగుంటుంది. ఎందుకంటే పచ్చిమిర్చి ఆ పులుపు పీల్చుకొని తింటున్నప్పుడు బాగుంటుందండి. కరుక్కుమంటూ ఉంటుంది, ముక్క తిన్నట్టే. ఇంకా
ఇదిగోండి పచ్చడి చూస్తే మీకు తెలిసిపోతుందేమో, వీడియోలోకి ఎలా కనబడుతుందో తెలియదు కానీ ఎర్ర చింతపిక్కల బెలే ఉంది. కారం మనకి పచ్చడి కారం కూడా నేను బయట నుంచి తెప్పించేసానండి, ఇంకా ఆడించలేదు. ఇప్పుడు మిరపకాయలు ఇంకా రావు కదా, కాబట్టి బయట నుంచి తెప్పించేసి కొద్దిగా పచ్చడి అయితే పెట్టేసాను. ఉప్పు ఒకసారి చూసుకుందాం, ఈ ఓటు ఉంది కాబట్టి. ఇంకొంచెం పడుతుంది, కారం ఘాటు ఉంది, కొంచెం ఆ రసం కూడా పడిపోతుందండి, పులుపు కొంచెం సాల్ట్ కూడా పడుతుంది లైట్గా. ఇది కూడా వేసేద్దాం. మూడో రోజుకి చక్కగా కలుపుకుని నేను ఇప్పుడు ఏ జాడీలోకో గాజు సీసాలోకో వేసేస్తానండి. పచ్చడి ఏదైనా సరే పొంగుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తాను. ఇంకొక ఆయిల్ కొంచెం పడుతుందండి, ఇదిగోండి చిక్కగా ఉంది కదా, నూనె ఏమీ లేదు. ఆ ప్యాకెట్ కూడా ఇప్పుతాను. కట్ చేయమ్మా ఒకసారి. ఇదిగోండి రెండో ప్యాకెట్ మా పెద్దోడు వచ్చాడు సాయం చేయడానికి. వేసేస్తానా? మరి అది పచ్చడి చేయి కదా, పట్టుకోవడానికి మొత్తం అంతా అయిపోతుంది. కొంచెం వేయి పట్టేస్తుంది, పీల్చేసింది ఇప్పుడే. చాలు చాలు. ఇప్పుడు మనకి ఒక మిరపకాయ కొంచెం ఊట సరిపోతుంది. చిన్న పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి, అంటే చిన్నగా అంటే కొంచెం లావుగా ఉండి ఈ మాత్రం ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఇవైతే కొంచెం కారం తక్కువ ఉంటాయి. బజ్జికాయలు తీసుకున్నాను నేను, మిర్చి ఏ కాయలు తీసుకోవాలో మీకు చెప్పలేదు కదా, నేను బజ్జికాయలు తీసుకున్నానండి. కొంచెం ఘాటు ఉండకుండా ఉంటాయని. ఎలాగో నిమ్మరసం అది పిండుతాం కాబట్టి సరిపోతుంది. మీరు కానీ కారంకాయ తీసుకున్నారంటే అసలు తినలేరు అన్నమాట. ఇంకా అంటే బాగా ఇష్టపడే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అవి కారం మళ్ళీ మనం ఆ కారం వేస్తాం కదా, ఎండి కారం, అది ఇది కొంచెం మళ్ళీ కడుపు మంట కింద ఉంటుంది తిన్నా కూడా. కాబట్టి మనం బజ్జికాయ తీసుకుంటే సరిపోతుంది, పులుపు పీల్చుకుని ఆ కారంతో. ఇది కొంచెం చూడండి, కలర్ చూడండి ఎంత బాగుందో, ఎర్రగా కారం. ఇది పక్కన పెట్టేసుకుందాం, ఓ జాడీలోకి తీసేస్తాను. ఇదిగోండి ఈ చిన్న జాడీలోకి ఆవకాయ పచ్చడి అయితే పెట్టేస్తున్నాను, లేదా గాజు సీసాలైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు అయితే సీసాలన్నీ నేను అన్నీ వేసేసి ఉంచాను అనమాట, కాబట్టి ఈ జాడీలోకి వేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా మొత్తం సరి చేసేసి పచ్చిమిర్చి ఆవకాయ బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, ఇన్ని కాయలు పెట్టుకోక్కర్లేదు. ఒక పావు కేజీ కాయలకి కూడా మనం చక్కగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఒకసారి పావు కేజీ కాయలు తెచ్చుకొని మీరు పెట్టుకోండి పచ్చడి. కొద్దిగా ఓ 2 గుప్పుళ్ళు ఇది కారం ఆవపిండి వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూను అర స్పూను మెంతులు వేసుకుని ఎల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి గ్రేవీ చూడండి నేను ఎంత వేసాను, మీకు చెప్పిన క్వాంటిటీ మీరు చూసే ఉంటారు కదా. అదిగోండి ఉప్పు కారాలు ఇవన్నీ వేయడం వల్ల ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి. ఓట ఇదిగోండి ఇది అంతా వేసేసి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇదిగోండి పచ్చడి అయితే మొత్తం ఊడ్చేసాగా ఆ ఎలుతులో ఉండాలండి మనకి జాడి ఎప్పుడు కూడా, లేదంటే పచ్చడి కొంచెం ఊరి ఈ పులుపుకి కారం ఇవన్నీ కూడా కొంచెం పైకి పొంగుతుంది అన్నమాట. కాబట్టి మనకి ఎప్పుడు కొంచెం ఎలుతుగానే పెట్టుకోవాలి. ఇదిగోండి పచ్చడి అయితే ఇలాగా మొత్తం గ్రేవీ అంతా వేసేసాను కదా, లోపలికంటే వెళ్ళి అన్ని పచ్చిమిర్చికి ఆ పులుపు అనేది ఉప్పు అన్నీ పట్టి బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. ఇది చక్కగా మూత పెట్టేసుకుని ఒక క్లాత్ కట్టేసుకుని మూడో రోజుని ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా చూసేసుకుంటే సరిపోతుంది. ఒక 4 రోజులకి, ఒక వారం రోజులు అనుకోండి, 4 రోజులు కాదు వారం రోజులకి చక్కగా ఈ ఘాటు కూడా ఉండదు అన్నమాట. ఆవపిండి చేయదు అది ఏమీ లేకుండా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.